నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. 142వ మనీ మంత్రం సార్. ఏ విషయాన్ని ఆలోచించినా సరే కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్తో ఆలోచించి ప్రయోగంలో పెడితేనే దానికి అర్థం ఉంటుంది, అప్పుడే మనం సక్సెస్ అవుతాము అని చెప్పడం జరిగింది. పదాలు సరిగ్గా వాడాలి. అవును, యూనివర్స్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, మన లాంగ్వేజ్ వేరే ఉంటుంది. అవును, ఆ భావన ముఖ్యం కాకుండా పదాలు కూడా సరిగ్గా వాడాలి. ఏదైనా సరే సంపూర్ణంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అది సబ్ కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ అయిపోయి మనం అనుకునేది ప్రత్యేకించి జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా. విని మీకు కూడా క్లాస్ చెప్పడం అలవాటు అయిపోయింది. ఓకే, వెరీ గుడ్, అందరూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్పబోతున్నారు? మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే, ఏ అఫర్మేషన్స్ రాసినా సరే లేదా అఫర్మేషన్ చేసే ముందు ఈ ఒక్క వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పండి. నేనున్న జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. అంటే మన మొత్తం సబ్జెక్ట్కి ఇది సూత్రం. మీరు ఎటు నుంచి ఎటు తీసుకున్నా, ఎటు నుంచి ఎటు కొట్టినా, ఏం చేసినా సరే డబ్బు సంపదకి కానీ లేకపోతే మీ జీవితం సంపూర్ణంగా ఉండడానికి ఈ వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ అఫర్మేషన్ రాసినా సరే లేదా ఏ అఫర్మేషన్ చెప్పినా సరే దానికి ముందు ఈ వాక్యాన్ని మొదలు పెట్టినాకనే మిగతా చెప్పండి. నేనున్న నా జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. ఎంత పెద్ద మీనింగ్ ఉందంటే దీంట్లో మీ యొక్క జీవితం ఎలా ఉంది? అనంతత్వంతో కూడి ఉంది. మీ జీవితం ఎలా ఉంది? మామూలుగా లేదు. అనంతత్వం అంటే ఎలాంటి లోటు, సంపూర్ణంగా మీరు ఎంత కోరుకుంటే అంత ఉంది. అది ఎలా ఉంది? ఒకటే అయి ఉంది. ఇంకెలా ఉంది? సంపూర్ణంగా ఉంది. మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సవ్యంగా ఉంది. చూడండి, దీంట్లో మొత్తం కంప్లీట్ వచ్చేసింది. ఇది చెప్పిన తర్వాత మీరు వేరే వర్డ్స్ కానీ అఫర్మేషన్స్ కానీ చెప్పండి. ఇంకెక్కడ ఏం చెప్తున్నాడు? అంతర్యానం మరి ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక శాస్త్ర అభ్యాసం ద్వారా చైతన్య పరిణామం చెందే వారందరూ ఎంతటి ధన్యజీవులు. ఎంత బాగా చెప్పాడు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఆధ్యాత్మికత అంటే దరిద్రం కాదు, సంపూర్ణత్వం అని చెప్పాను ఎన్నోసార్లు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆధ్యాత్మిక శాస్త్ర అభ్యాసం ద్వారా అంటే నిరంతరం మనం ఏదైతే మన సంపూర్ణత్వం కోసం చేసే అభ్యాసం ఏదైతుందో అది ఆధ్యాత్మిక పరమైంది ఉండాలి. ఆధ్యాత్మికం అంటే మళ్ళీ దేవుళ్ళ పూజలు కాదు, అంటే సంపూర్ణత్వం అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ఇంకేం చెప్తున్నాడంటే ఎంతటి ధన్యజీవులు. ఎప్పుడైతే ఇది కోరుకున్న వాళ్ళు ఉన్నారో, డబ్బు సంపద ఐశ్వర్యం ఇవన్నీ పరిపూర్ణంగా కోరుకుంటారో వాళ్ళు ఎంత గొప్ప ధన్యజీవులు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంతకంటే పెద్ద వాక్యం ఇంకేముందండి? ఇంకేమంటున్నాడంటే, అపరిమితమైన ఆత్మశక్తిని ప్రకటితం చేసుకోవడానికి, దాన్ని మరింత వేగవంతంగా కొనసాగించడానికి పూనుకున్న మీరందరూ ధన్యజీవులు. అంటే కోరుకోవడం కాదు. ఇప్పుడు గమ్మతం జరుగుతుందంటే మనం కోరుకుంటాం, నాకు ఇంత డబ్బు కావాలి, ఇది కావాలి. ఎంతవరకు కోరుకుంటాం దాన్ని? దానికి ఒక టైం లిమిట్ లేకపోతే అది ఎప్పటిదాకా కొనసాగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క కోరిక కానీ ఎప్పుడు నెరవేరుతుంది. కాబట్టి అది వెంటనే పొందిన వాళ్ళు, కోరుకొని దాన్ని వెంటనే పొందిన వాళ్ళు ఎంత ధన్యజీవులు. అది పొందాలి, అది కంప్లీట్ అయిపోవాలి. అది కంప్లీట్ అయిపోతే ఇంకో కోరికకి వెళ్ళిపోవచ్చు. అలా జీవితంతో కోరుకుంటూనే ఉండాలి, ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. రెండోది కామి కానీ వాడు మోక్షగామి కానీ స్పష్టంగా చెప్పబడి, మీ కోరిక ఎప్పుడైతే మీరు దాన్ని సంపూర్ణత్వం చేసుకుంటారో అప్పుడే మీ మోక్షం అని చెప్పబడింది. నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను. మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది మీకంటే అన్ని సంపూర్ణంగా అనుభవించినప్పుడే మీ మోక్షం అనేది వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఏ ఒక్క కోరిక మిగిలిపోయినా ఆ ఒక్క కోరిక కోసం ఇంకో జన్మెత్తాలి. మరి చెప్పాను. ఇప్పుడు ఆ ఒక్క కోరిక కోసం ఇంకో జన్మెత్తడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఈ కోరికను సంపూర్ణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరే డిసైడ్ చేసుకోండి. కాబట్టి ఏ కోరికల్ని మిగిల్చకండి. మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి, ఏది తినాలనిపిస్తే తినండి, ఏది అనుభవించాలంటే అది అనుభవించండి. ఇక్కడ కండిషన్ ఉన్నాయి మనకు రెండు. ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు, పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు. ఇవి రెండు లేకుండా మీరు ఏదైనా చేయండి. దీంతో కూడా మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. సమాజ సేవ చేయాలి, సమాజం పట్ల బాధ్యత ఉంది. దానికి ఎంత వీలైతే అంత మీరు ఖర్చు పెట్టాలి. మన సబ్జెక్టులు ఏంటంటే ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది, ఒక మెయిన్ సూత్రం ఇది. కాబట్టి ఎంత ఖర్చు పెట్టి చూడండి, మీరు చూడండి, సేవా సంస్థలకు ఇవ్వండి, ఎంత ఖర్చు పెట్టండి. మీరు ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు మీకు అంత రెట్టింపు తిరిగి వస్తుంది. మీరు ప్రయోగంలో కూడా పెట్టండి. ఎంతోమంది పెట్టారు, ఈరోజు బాగున్నారు, చాలా బాగా సంపాదిస్తున్నారు. ఇంకేమంటున్నారంటే, మీకు మించిన దైవాలు ఈ విశ్వంలో ఎక్కడా లేరు. ఎంత చక్కని వాక్యం అండి. ఇప్పటివరకు నాకేం లేదు, నేను అందరికంటే తక్కువ, ఇవే మాటలు మాట్లాడుకున్నాం మనం. నిన్ను మించిన దైవం ఈ సృష్టిలో లేదు. ఇది ఫస్ట్ డిసైడ్ కండి. మీరే దేవుడు. ఇక మీరు ఇంకెవరికి మొక్కాల్సిన అవసరం లేదు, ఎవడు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరే దేవుడు. మీ దేవుడు అక్కడ ఉంటాడు చెప్పాను నేను. మిర్రర్లో చూసుకుంటే కనిపిస్తాడు, వాడికి మొక్కండి, ఏది అయితే అది చేస్తాడు. మీరే మహిమాన్వితులు. అన్ని శక్తులు మీలోనే ఉన్నాయి. నాది ఏం లేదని మీరు నర్వస్ నిస్సహాయతలతో మీరు అలా బతికేస్తున్నారు. కాబట్టి మీకేమీ కావట్లేదు. ఒక్కసారి గుర్తెరగండి మీ లోపల ఎంత శక్తి ఉందని. అది ఎంత ఎనర్జీ మీకు పాస్ చేస్తుందంటే ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు. అంత గొప్పగా ఉంటుంది.
ఒక్కసారి మీరు గుర్తించండి, ఒకసారి మౌనంగా కూర్చోండి, మీరు ఇన్నర్ మైండ్తో మాట్లాడండి, మిర్రర్ వర్క్ చేయండి. ఎన్నోసార్లు చెప్పాను నేను. ఈ మధ్య ఒక ఆమె ఇలా మిర్రర్ వర్క్ చేస్తుంది. ఆమె నమ్మండి, ఇంట్లో మామూలు గృహిణి, రెగ్యులర్గా మిర్రర్ వర్క్ చేస్తుంది. ఒక 40 రోజులు చేసింది. ఆ తర్వాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, ఇంట్లోనే కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ చేసి నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఎంత వండర్ అండి అది. జస్ట్ మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్ పదే చేయండి అని ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆ మిర్రర్ వర్క్ మీకు ఎంత డబ్బులు ఇస్తుందంటే మీరు నమ్మండి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మిమ్మల్ని మీరు అవమానించుకోవడం, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆ విశ్వం మీకు ఏదైనా ఇస్తుంది. ఎప్పటివరకు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు, ఎప్పటివరకు మీరు నిస్సాయిత స్థితిలో ఉంటారు, ఎప్పటికి మిమ్మల్ని మీరు గుర్తించారో అప్పటి వరకు మీ దగ్గర రూపాయి రాదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. మిర్రర్ వర్కే చేయండి, లేదా మిమ్మల్ని మీరు రోజు ప్రేమించుకోండి. ఒక పేపర్ తీసుకోండి, రాయండి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు, నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్. రోజు రాయండి, అఫర్మేషన్స్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి. రాసినప్పుడు ఏమవుతుందంటే మీ మనసుతోని యూనివర్స్కి అనుసంధానం అవుతుంది. మామూలుగా చెప్పే మాటల్లో కొన్ని అటు ఇటుగా చెప్తాం, తప్పు చెప్తాం, కానీ రాయడంలో ఏమవుతుందంటే ఏమైనా తప్పు చెప్పినా దాన్ని కొట్టేసి సరి చేసి రాస్తాం. అక్కడ ఏముంటుందంటే స్పష్టత ఉంటుంది. ఏదైతే స్పష్టత ఉంటుందో దాన్నే యూనివర్స్ తీసుకుంటుంది. అక్కడ ఇంకెలాంటి పొరపాటు ఉండదు. ఇలాంటి పొరపాట్లు కాకుండానే ముందు మనం వర్డ్ చెప్తున్నాం, ఏమని, నా జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడ చిన్న మిస్టేక్స్ అయినా సరి చేసుకుంటుంది. అందుకని ప్రతిదానికి ఒక బేసిక్, ఒక సూత్రం అనేది ఉంది. ఈ మొత్తం మన సబ్జెక్ట్కి సూత్రం ఏంటంటే నేనున్న నా జీవితంలో, జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా. అయిపోయింది. ఆ ఒక్క వర్డ్ చెప్పండి, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం, అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఎక్కడ కూడా మీకు ఇది కాలేదు, అది కాలేదు, ఇట్లాంటివి ఏముండవు. బాగా ప్రయత్నించండి. బ్రహ్మ పదార్థమా, నీలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం అంటే నువ్వు ఏదైతున్నావో అంత గొప్పవాడి, వాటికి ధన్యవాదాలు అలాగే ప్రణామాలని చెప్పబడుతుంది. అంత స్పష్టంగా ఎంత గొప్ప, నీలో ఉన్న దైవ పదార్థానికి ప్రణామాలు. అంతకన్నా మించి గొప్పవాడు ఉంటుందా అండి? ఇంకా దైవం ఇంకెక్కడో లేడు, ఇక నీ లోపలనే ఉంది దైవం. దాన్ని గుర్తించు, దానికి నమస్కరించు, దాంతో అనుసంధానం కా, ఏది కొరుకుంటే అది ఇచ్చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా ఇస్తుందండి. ఈరోజు చాలామంది ప్రయోగంలో పెట్టారు, బాగా సంపాదిస్తున్నారు. ఇప్పటివరకు తన లోపల ఉన్న దైవాన్ని గుర్తించక బయట అన్నీ ఏమేమి చేశారు, ఇప్పటిదాకా పిచ్చి పనులన్నీ. ఈరోజు వాస్తవం తెలిసింది, సత్యం తెలుసుకున్నారు, చాలా బాగా సంపాదిస్తున్నారు. ఎంత పరిపూర్ణత్వమైన జీవితాన్ని అనుభవిస్తున్నారంటే ఒక్కొక్కరు నాకు మెసేజ్ పెడతారు, అసలు ఇంతవరకు ఇది తెలియదు మాకు, ఈరోజు తెలియజేశారు గురుగారు, మేమే అన్ని అనే విషయం అనేది మాకు ఇప్పటివరకు తెలియదు. అది తెలుసుకున్న మరుక్షణం నుంచి టకటక పనులు అయిపోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదిస్తున్నాం, వ్యాపారాలు సాగుతున్నాయి, ఎన్నో రకాలుగా మాకు అన్ని రకాలుగా అనుకూలం అయిపోతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా కృతజ్ఞతలు అని చెప్పేసి ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. వీడియోల కింద కూడా కామెంట్స్ వస్తున్నాయి, మాకు పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు. చాలా ఆనందంగా ఉందండి మాకు. చాలా అదొక్కటి గుర్తిస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకెవరినేం అడగకండి, ఎవరి కాళ్ళు మొక్కకండి, మరీ చెప్తున్నా. ఎవరి దగ్గర చేయి చేసే అవసరం మీకు లేదు. మీరు చేయి చేసేయడానికి పుట్టలేదు. మీలో దైవ పదార్థం, దైవం ఎక్కడ చేయి చెప్తుందండి ఎవరి దగ్గర? లేదు, చెప్పదు. కాబట్టి మీ చేయ పైన ఉండాలి ఎప్పుడు కూడా. అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ఓకే. సో థ్యాంక్ యూ సార్. అండ్ ప్రత్యేకించి తంత్రాకి గృహిణులు కానీ, లేదంటే చిరు వ్యాపారస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే చిన్నపిల్లలకు సంబంధించి ఏం చెప్తారని కానీ ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూస్తారు. ఈసారి తంత్రం ఏం చెప్పబోతున్నారు? ఈసారి పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, దాని గురించి ఒక చిన్న తంత్రం చెప్తాను. షూర్. ఎందుకంటే వాళ్ళు బాగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తెల్లారులు మేలుకొని మళ్ళీ స్టడీస్ కూడా ఎలా అయిపోయినాయి అంటే, మేము చిన్నప్పుడు హ్యాపీగా ఆడుకున్నాం. మేము 10th క్లాస్ అయినా సరే నైట్ అంతా ఈవినింగ్ అంతా ఆడుకునేది, రాత్రి ఎప్పుడో పడుకునేది, తెల్లారి వెళ్ళి ఎగ్జామ్ రాసేది, హాయిగా ఏదో చేసేది. ఇప్పుడు ఆ విధంగా స్టడీస్ లేవు పిల్లలకి, చాలా హార్డ్లీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని పొద్దున్న నుంచి రాత్రి వరకు తోముతున్నారు అందరు స్కూళ్ళల్లో, కాలేజ్లో. కాబట్టి ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఎగ్జామ్స్ అంటే భయపడకండి. పిల్లలు ఎవరైనా సరే మీరు ఎగ్జామ్స్ అంటే భయపడకండి. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇమాజిన్ చేయండి మీకేం కావాలి, అంటే మీకు ఎన్ని మార్కులు రావాలి, ఒకటి. రెండోది, మీకు ఏమేమి వస్తాయి, మీరు సబ్జెక్టులు ఏమేమి చదువుకున్నారు, మీకు ఏమేమి వస్తాయి, వాటిని మాత్రమే ఊహించండి. ఇది ఒక టెక్నిక్, మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఒక టెక్నిక్, మన సబ్జెక్ట్లో ఒక టెక్నిక్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి, పిల్లల గురించి ఏమని చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి ఏం చేస్తారంటే, ఎంత వీలైతే అంత మీకు ఏం వస్తాయి వాటిని మాత్రం మీరు ఊహించండి, అఫర్మేషన్ చేయండి. మ్యాక్సిమం ఎగ్జామ్లు అవే వస్తాయి. అంటే చాలా బలంగా అనుకోవాలంటారు. బలంగా అనుకోవాలి అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ముందు రావాలి. నాకు ఇది వచ్చు, ఇంకా వేరేది మీరు చదవలేరు, ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు మైండ్కి వస్తలేదు,
కాబట్టి ఏవైతే వచ్చో వాటిని బాగా ఊహించండి, మ్యాక్సిమం అవే వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఎస్, సో యూనివర్స్ కనెక్ట్ అయ్యేలాగా చాలా అయిపోతుంది. మనస్ఫూర్తిగా మీకు ఏం వస్తాయి అవిటి బాగా ఊహించండి, ఎగ్జామ్లో కూడా అవి వస్తాయి. ఊహించాలి, సంకల్పించాలి. ఇక సంకల్పాలు, కనెక్షన్లు, యూనివర్స్ అవన్నీ పక్కన పెట్టండి. ఇంకా అంతకంటే పిల్లలకి ఏం చెప్పలేను. నేను చెప్పాను మన సబ్జెక్ట్ అనేది డిగ్రీ కనీసం చదువు ఉండాలి, వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ అర్థమవుతుందని, పిల్లలకి అర్థం కాదు. కాబట్టి జస్ట్ ఈ మాత్రం చేయండి, మీరు ఏదైతే ఊహిస్తుందో అదే వస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి.